అమ్మ వాళ్ళ ఇంటికాడ లాస్ట్ డే అన్నమాట ఇది. ఈరోజు లాస్ట్ డే మంట అయితే వేసుకుంటున్నాం ఇంకా. వెళ్ళాలని లేకున్నా వెళ్ళాల్సొస్తుంది. ఎందుకంటే పిల్లల స్కూలున్నాయి గదా! సో, అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాము. వెళ్ళే ముందు గూడా చలిమంట అయితే వేసుకున్నామనమాట. ఈరోజు ఎర్లీగా వేసుకున్నాం కొంచెం తొందరగా. చిన్నప్పటి నుంచి నైట్ అవ్వగానే రోజు చలిమంటేసుకోవడం అలవాటయిపోయింది మాకైతే. ఇక్కడైతే విలేజ్‌లో మంచిగా మంటేసుకొనైతే కూర్చున్నాము. హైదరాబాద్‌లో అలా కాదు గదా! 6 అయిందంటే చాలు ఎవరిండ్లల్లో వాళ్ళు ఉండడమే. ఇంకా డోర్‌లేసేసుకోవడమే. ఎంతైనా విలేజ్ అట్మాస్ఫియర్ వేరే ఉంటది గదా! ఫ్యామిలీతో గడిపిన క్షణాలు భలే అనిపిస్తది ఆనందంగా, హ్యాపీగా. ఇంకా మా బుజ్జి తల్లయితే ఈరోజే లాస్ట్ అని జెప్పేసి ఇంకా గోల గోల జేసేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అని, అదని, ఇదని ఇక్కడికొచ్చి మొత్తం విలేజ్‌లో ఫ్రెండ్స్‌ని జేసేసుకొని, వాళ్ళు గూడా చిన్నగా చలిమంటేసుకొని కూర్చున్నారనమాట. అట్లుంటది పిల్లలతోటి. ఏంటి గెటప్ ఏంటి ఇలా ఉందని అనుకోకండి. అమ్మ వాళ్ళ ఇంటికొస్తే మాత్రం ఇలానే ఉంటాం. అంతే కదా! ఎంతైనా అమ్మ వాళ్ళ ఇల్లు కదా! సో, అందుకే ఇట్లున్నాము. ఫైనల్‌గా పండుగైతే అయిపోయింది. ఇంకా అసలు చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం వెళ్ళాలి కాబట్టి వెళ్ళాల్సిందే. పిల్లల స్కూల్ కాబట్టి. ఇంకా మా ఆయన చూడండి ఎంత పెద్ద మొద్దెత్తుకొస్తున్నాడో. అసలు ఎట్లా అంటే ఇంకా మేము 12, 1 అయినా అక్కడే కూర్చుండిపోయి ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుంటామనమాట. అసల చలిమంట దగ్గర నుంచి లేవబుద్దే కాదు నిజంగా. 12 అయినా పడుకోమనమాట. అట్లుంటది మాతోటి. ఇంతకీ మీరు కూడా అంతేనా? ఉంటే కామెంట్ షీట్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై అందరికీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.